సూర్యకాంతం గారితో నేను ఒకే ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానండి. 1972లో ఊరికి ఉపకారని కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టరు. వారి సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు సూర్యకాంతం గారు గుగ్గిళ్ళ గురవమ్మ అనే ఒక క్యారెక్టర్ చేశారు దాంట్లో. అయితే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత అప్పుడు మాకు స్తోమత లేదు అప్పట్లో. గ్రేట్ ఆర్టిస్ట్ అండి ఆవిడ. ఆవిడ గురించి చెప్పడానికి ఇప్పుడు అందరూ చెప్పే ఉన్నారు. ఎన్నో పేపర్లో మీరు కూడా చదివే ఉన్నారు. ఇవన్నీ మన కిన్నెర రఘురామ్ గారు శత జయంతోత్సవం సందర్భంగా ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్లో ఏమని రాశారు, ఒక 2 లైన్స్ లో ఆవిడ యాక్టింగ్ కి కెమెరా కూడా భయపడేదట. కెమెరా భయపడిందని మీరు రాశారు, కానీ ఆవిడ హృదయం ఎంత మంచి హృదయమో తెలుసా? భయపెట్టి లెన్స్ను పాడు చేసింది అనుకోండి, పగలగొట్టింది అనుకోండి ప్రొడ్యూసర్ క్లాసు. అంటే ఆవిడ వెనకాల అంత మంచి హృదయం ఉందండి నిజంగా కూడా సూర్యకాంతం గారి ముందు. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారు సూర్యకాంతం గారి మీదండి. మా ఫ్రెండ్ ఇది క్రియేషన్ కాదు, రియల్ గా జరిగిందండి. నా క్లాస్మేట్ వెంకటరమణ అని ఒక ఆయన ఉండేవాడు. నేను మద్రాసుకు వచ్చేసాను. అతను సింగపూర్లో జాబ్ చేయాలో సెటిల్ అయ్యాడు. వాళ్ళ తల్లిదండ్రులు సంబంధం కుదుర్చారు, ఫోటోలు పంపించారు. ఓకే మీ ఇష్టం, ఈ అమ్మాయి బాగుంది, మీకు కూడా బాగుంటే సెటిల్ చేసేయండి అన్నారు. సెటిల్ చేసేసారు. చేసేసిన తర్వాత నిశ్చితార్థం, దానికి కూడా అతను రాలేదు. నిశ్చితార్థం చేసేసారు. చేసేసిన తర్వాత ఆ నిశ్చితార్థం ముహూర్తం పేపరు అతనికి పోస్ట్లో పంపించారండి వాళ్ళ నాన్నగారు. పంపించినప్పుడు దాంట్లో చదివాడు, వాళ్ళ మామగారి పేరు చదివి అత్తగారి పేరు సూర్యకాంతం అని చదివాడండి. కంగారు పడ్డాడండి అతను. ఏంటి సూర్యకాంతమా అని అతనికి అప్పటికే అన్ని సినిమాల మీద ప్రభావం పడుందేమో భయపడిపోయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, ఏంటమ్మా ఇది, సూర్యకాంతం పేరు ఆవిడది, నాకు ఎందుకు చెప్పలేదు మీరు, సూర్యకాంతం గారు కూతురు అయితే నాకు వద్దు అనేసాడు సార్.